నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్న రిలయన్స్ ఎనర్జీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో కుదిరిన అవగాహన ఒప్పందం. రాష్ట్రంలో 500 ఆధునిక బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్న రిలయన్స్. ఈ ప్లాంట్లతో స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం. ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలన్న ముఖ్యమంత్రి. మహారాష్ట్రలో ప్రధాని ఎన్నికల ప్రచారం. మౌలిక వసతుల కల్పనతో పాటు ఉద్యోగ ఉపాధి రంగాల అభివృద్ధికి కృషి చేస్తామని నరేంద్ర మోదీ హామీ. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. రానున్న 3 రోజులు రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. వార్తలోని వివరాలు చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సాయంత్రం పూణే బహిరంగ సభలో ప్రసంగించారు. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ప్రధాని ప్రసంగం కొనసాగిందే. సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో తమ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పూణే వాసులు బీజేపీ ఆలోచన విజన్ని స్వాగతించారని, అదే పరంపరను మరోసారి కొనసాగిస్తూ మహారాష్ట్రను మరింత వేగంగా అభివృద్ధి చేస్తామన్నారు. और विजन का भरपूर समर्थन। मैं इस विश्वास के लिए पुणे की जनता का हृदय से आभारी हूं। मैं आपको ये भरोसा दिलाने आया हूं, महायुति की नई सरकार पुणे और महाराष्ट्र के विकास के लिए और तेजी से काम करेगी। आने वाले 5 वर्ष पुणे के विकास की नई उड़ान के वर्ष होंगे। पुणे के लोगों को सशक्त बनाने के लिए इन्वेस्टमेंट, इंफ्रास्ट्रक्चर और इंडस्ट्री तीनों की जरूरत है। हमने इसके हर पहलू पर काम किया है। पिछले 10 वर्षों में विदेशी निवेश में, फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट में रिकॉर्ड बढ़ोतरी हुई है। जब स्टार्टअप में हुआ तो पुणे के उद्यमशील युवाओं को इससे लाभ हुआ। युवाओं के लिए भी रोजगार के अनगिनत अवसर पैदा हुए। पुणे का ऑटोमोबाइल उद्योग तो पूरे देश में हमेशा से ही धाक जमाता रहा है। यहाँ हो रहे निवेश ने इस सेक्टर के लिए भी संभावनाओं के नए द्वार खोले हैं। ईस्ट और वेस्ट आउटर रिंग रोड पर भी 40,000 करोड़ रुपए से ज्यादा खर्च किए। కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్కు మరోసారి భారీగా పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ ఎనర్జీ ముందుకు వచ్చింది. ఈ మేరకు అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలో 500 ఆధునిక బయోగ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. రిలయన్స్ పెట్టుబడులతో రాష్ట్రంలో 2,50,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజని తెలిపారు. ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి కావాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఒక్కో బయోగ్యాస్ ప్లాంట్ను 131 కోట్ల రూపాయలతో నిర్మిస్తారని చెప్పారు. 500 బయోగ్యాస్ ప్లాంట్లకు గాను 65,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. కోట్లు ఖర్చు పెడుతున్నారు. దగ్గర 65,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2,50,000. మేము ఏదైతే ఒక హామీ ఇచ్చాం 20 లక్షల ఉద్యోగాలని, అందులో ఇక్కడనే ఒక 2,50,000 ఉద్యోగాలు మీరు 3 సంవత్సరాల్లో ఇచ్చే పరిశ్రమల పేరు కూడా రాసుకుంటాం, కౌంట్ వారిగా ఇవ్వాలి.
దాంట్లో మళ్ళీ కాంప్రమైజ్ లేదు. అవన్నీ కూడా మేము పబ్లిసైజ్ చేస్తాం. అదే సమయంలో దీనివల్ల 25 సంవత్సరాల్లో ఎస్జిఎస్టీ కలెక్షన్ కానీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ కానీ, ట్యాక్సెస్ ఆన్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఒక 57,650 కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తుంది. ఒక్కొక్క ఫార్మర్కి 30,000 రూపాయలు రఫ్గా ఇచ్చేట్టుగా మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం. ప్రొడక్షన్ కూడా మీరు చూస్తే 39 లక్షల మెట్రిక్ టన్నుల సిబిజీ ఫర్ యానం వస్తుంది. ఒక్కొక్క ప్లాంట్కి 7,800 ఎంటీ. దీనివల్ల పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ గ్రోత్ రావడం. ఇంకొక పక్కన మనం చూస్తే 500 ప్లాంట్స్ మీరు పూర్తి చేస్తే రెన్యూవబుల్ ఫ్యూయల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన, దూరదృష్టి, ఆలోచనలకు ఆకర్షితులై రిలయన్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్లు రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. అవగాహన ఒప్పందాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన నూతన విధానాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లోని 65,000 కోట్ల భారీ పెట్టుబడులకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. It's going to be a transformative journey, and it would not have been possible without the progressive clean energy policy formulated by the AP government and under the guidance of Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu with his progressive policies. And with this, under this policy, the wasteland in the state will be utilized for setting up clean energy businesses, including bioenergy. Reliance has forever played an integral role in the growth of India. We have vowed to make the Prime Minister's dream of Atmanirbhar Bharat come true. In this context, our investments of rupees 40,000 crores near Kakinada in Andhra Pradesh to produce 30% of India's natural gas demonstrates our dedication to India's energy security. Today, we are building on this commitment through a major investment in bioenergy, a proposed investment of rupees 65,000 crores in the state of Andhra Pradesh. This groundbreaking initiative will revitalize the vast tracts of waste. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎల్లప్పుడూ జవాబుదారీగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర బడ్జెట్పై అమరావతిలోని అసెంబ్లీ కమిటీ హాల్లో శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు బడ్జెట్, సభ నిబంధనల తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసనసభకు తొలిసారి ఎన్నికైన 84 మంది, రెండోసారి ఎన్నికైన 39 మందికి వివిధ అంశాలపై శిక్షణ అందించారు. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి ఆమోదించే వరకు జరిగే ప్రక్రియపై అవగాహన కల్పించారు. మహిళలపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హెచ్చరించారు. విజయవాడలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, దురాచారాలు, వేధింపులు మహిళలపై ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కామన్వెల్త్ కాన్ఫరెన్స్లో చాలా అంశాలపై మాట్లాడినట్లు ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై మహిళా ప్రజాప్రతినిధులు మానసికంగా కుంగిపోతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి అంశాలపై వారిలో మానసిక స్థైర్యం కల్పించేలా సెమినార్లు నిర్వహిస్తామని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్లో కేసులు పెడతామని హెచ్చరించారు. సిడ్నీలో జరిగిన కామన్వెల్త్ సమావేశంలో భారత్ ప్రతినిధిగా పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను గమనించే ప్రజలు వారిని 11 సీట్లకు పరిమితం చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఆయన స్వయంకృత అపరాధమేనని పేర్కొన్నారు. జగన్ను ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారని, ఎన్నికల్లో గెలిపించిన వారి తరపున పోరాడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆయన గోల్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు
ఈ రోజు అసెంబ్లీకే వెళ్ళను అని మోడీకి కూర్చున్నారు. ఇది భావ్యమేనా అని మళ్ళీ అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి 11 మంది ఉన్నారు. వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదా? వారి బాధ్యత కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైక్ ఇవ్వరు, నన్ను మాట్లాడనివ్వరు అని చెప్తున్నారు. అయ్యా నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా? మీకు 11 మందే గెలిపించారు ప్రజలు అంటే, ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు? ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం. 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లిపోయిన ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు. ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టే మీకు 11 సీట్లే ఇచ్చారు. అవైనా ఇచ్చారు కదా, ఇచ్చారు అన్న కృతజ్ఞత అయినా ఉండాలి కదా. మళ్ళీ చెప్తున్నాం, దిస్ ఇస్ నాట్ రైట్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా, లేక ఆ సామర్థ్యం లేదా, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ ప్రశ్న అడుగుతున్నాం. ఎందుకు గెలిపించారు? మీరు వాళ్ళ రిప్రజెంటేటివ్ గా ఉంటారు అని గెలిపించారు. ఎమ్మెల్యే అంటే అర్థం ఏమిటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మీరు ఏమిటండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే వాట్ ఆర్ యూ? మరి అలాంటప్పుడు మీరు అసెంబ్లీకే వెళ్ళను అంటే మీరు ప్రజలకు వెన్నుపోటు కొట్టడం కాదా? ఏమైనా ప్రజలకు ముందే చెప్పారా? ఐఎస్ఐ మార్కు ఉన్న వస్తువులనే కొనుగోలు చేయాలని కర్నూలు జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. కర్నూలు జిల్లాలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో సైన్స్ ఉపాధ్యాయులకు వస్తువుల నాణ్యతను గుర్తించడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు ఐఎస్ఐ గుర్తు ప్రాముఖ్యతను, వస్తువుల నాణ్యతను గుర్తించే విధానాల గురించి విద్యార్థులకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ వివేక్ వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్వాలిటీ ఉంటుంది, ఏ వస్తువు క్వాలిటీతో ఉన్న వస్తువులను ఎక్స్చేంజ్ చేయాలి, ఏ విధంగా ఫంక్షనింగ్ అనే దాని విషయంలో టీచర్లు వీళ్ళు తెలుసుకోవడము, ఏ వస్తువు కొన్నా అది ఏది బ్రాండెడా కాదా, వాటి ద్వారా అది తినే వస్తువు అయినప్పటికీ ఆ వస్తువులు ఆరోగ్యానికి కూడా మంచివో కావో అని నిర్ధారించడానికి ఒక ఐఎస్ఐ ట్రేడ్ మార్క్ ఉంది. ఆ ట్రేడ్ మార్క్ అనేది మనం ఎంతో నెగ్లెక్ట్ చేశాము. కాబట్టి దాని యొక్క ప్రాముఖ్యతను మనము టీచర్లలో అవేర్నెస్, అదేవిధంగా పిల్లల్లో అవేర్నెస్ తీసుకుని వచ్చి భావితరాల భవిష్యత్తు నష్టపోకుండా ఆరోగ్యవంతంగా ఉండడానికి, మరి విద్యా విధానాల ప్రామాణికాలు పెంచడానికి కోసమై వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క బీఐఎస్ వారు చేస్తున్నటువంటి సేవలు నిజంగా హర్షింపదైనవి. కొద్దిగా ముందరు తీసుకెళ్ళడానికి మేము ఎంతో శ్రద్ధగా అన్ని రకాల ప్రయత్నం. లెర్నింగ్ సైన్స్ వయా స్టాండర్డ్స్ అనే నంద్యాల డిస్ట్రిక్ట్స్లోని సైన్స్ టీచర్లకు ఈ ఏదైతే స్టాండర్డ్ క్లబ్స్ ఓపెన్ చేశామో దాని వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. బేస్డ్గా అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఏమేమి స్టాండర్డ్స్ అవసరం అవుతాయి, వాటి వెనకాల ఉన్న సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఎలా పిల్లవాడికి అందజేయాలి, మనము ఎలా టీచ్ చేయాలనే బేసిస్గా సైన్స్ టీచర్స్కి ఈ వర్క్షాప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కొన్ని పాఠశాలను సెలెక్టివ్గా చేసుకునేసి పిల్లలకి ఐఎస్ఐ మార్క్స్, హాల్ మార్క్స్ ఏ విధంగా స్టాండర్డ్స్ ఉంటాయి. కక్షిదారులకు వ్యయ ప్రయాసాలు లేని సత్వర న్యాయాన్ని ఉచితంగా అందించడంతో పాటు సమాజానికి అవసరమైన ప్రతి సేవలోనూ న్యాయ సేవాధికార సంస్థ భాగస్వామి అవుతుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా దొండపాడులోని పరివర్తన విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో ఈరోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాలబాలికలకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి మందులను అందించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిగించామన్నారు. వాళ్ళ కొరకు ఏమేమి ఐడెంటిఫై చేశారో, ఏమేమి వాళ్ళకి ఆరోగ్య రుగ్మతలు ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి వాళ్ళకి చికిత్స సంబంధించి అటెండ్ అవ్వమని చెప్పి ఆదేశాలు తీసుకున్నాము. దాని ప్రకారంగా వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. వాళ్ళతో చిన్న చిన్న యాక్ట్స్ గురించి షేర్ చేసుకోవడం జరిగింది. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పాలకొల్లులోని శృంగేరి పీఠంలో కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం, అర్చనలు, పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. పాలకొల్లు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామికి సోదరుడైన శంబేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశిష్టపై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమారు 140 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన శృంగేరి పీఠం ట్రస్టీ అచ్చయ్య శాస్త్రి దూరదర్శన్తో మాట్లాడుతూ శివకేశవులు కొలువై ఉన్న ఈ ఆలయం ఎంతో పురాతనమైనదని, విశిష్టత కలిగిందని అన్నారు. స్వామివారి అన్నగారి కింద శ్రీ శంబేశ్వర స్వామి వారిని కొలుస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు
రత్నమాంబాదేవిగా కొలుస్తుంటారు, వెలిసి ఉన్నారు. భక్తులు యథోధికంగా వచ్చి వారి కార్యక్రమాలని, పూజా అధికారులని ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. అలాగే ఈ క్షేత్రంలో శ్రీ శంభేశ్వర స్వామి ఆలయంలో సమాన ప్రతిపత్తితో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. హ్యాపీ బర్త్డే మై డియర్. అరే ఇదేంటి యాప్ ద్వారా లోనా? నా కొత్త స్కూటీ కోసం. అరే తెలివిగా ఆలోచించమ్మా, లేదంటే డబ్బులు బూడిదలో పోసినట్టేనమ్మా. అంటే ఆన్లైన్ లెండింగ్ యాప్స్ అన్నిటినీ బాగా పరిశీలించి ఆర్బీఐ అనుమతించిన బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి నుండే లోన్ తీసుకోవాలి. అనుమతి లేని యాప్స్ లేదా అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం అంటే అపాయమే. తాతయ్య తెలివిగా ఆలోచించా. గిఫ్ట్ ఓపెన్ చేయవా మరి? ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ముందస్తు పరీక్షల ద్వారా క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చని వైఎస్ఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన స్త్రీ పురుషులకు రక్తపోటు, మధుమేహం, నోరు, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఇక 30 సంవత్సరాలు పైబడి వివాహమైన స్త్రీలందరికీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఏమైనా అనుమానిత కేసులు ఉంటే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 18 అబోవ్ ఉన్న వాళ్ళందరికీ బీపీ చూడడం జరుగుతుంది, హైపర్ టెన్షన్ చూడడం జరుగుతుంది, అలానే హిమోగ్లోబిన్ కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాన్సర్ అంటే ఓరల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ అబోవ్ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి సిఏ సర్విక్స్, ఈ క్యాన్సర్స్ ను కూడా స్క్రీన్ చేయడం జరుగుతుంది. 14th నుంచి ఇంటింటికి ఓన్లీ ఒక 5 హౌసెస్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక సెక్రటేరియట్ లో స్క్రీన్ చేయడం జరుగుతుంది. అంటే ఒకేసారి ఎక్కువ మందిని చేయడం అనేది కాకుండా క్వాలిటేటివ్గా ప్రతి ఒక్కరిని కరెక్ట్గా ఎగ్జామిన్ చేయడము, వాళ్ళకి ఒకవేళ ఏదైనా డిసీజ్ కానీ ఉంటే హైపర్ టెన్షన్, డయాబెటిక్ ఇవి మనకి దాదాపు 25%. యువత స్ఫూర్తిదాయకమైన వినూత్న ఆలోచనలతో దేశాభివృద్ధిలోనూ జాతి సమైక్యతలోనూ భాగస్వాములు కావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర సంఘటన ఆదేశాల మేరకు జిల్లా నెహ్రూ యువ కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో కలిసి ఈరోజు నిర్వహించిన జిల్లా యువజన ఉత్సవ్ 2024ను కలెక్టర్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన వికసిత భారత్ 2047లో యువతతో పాటు అన్ని వర్గాలు చురుకుగా పాల్గొని దేశ విశిష్టతను పెంచాలన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని మాట్లాడుతూ డిజిటల్ మార్గాలతో దేశ సుస్థిర ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. స్వామి వివేకానంద వంటి మహనీయులు అందించిన స్ఫూర్తితో జాతి పునర్నిర్మాణంలోనూ దేశ బలోపేతంలోనూ విద్యార్థులు చురుకుగా పాల్గొనాలన్నారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని విధంగా రోడ్లు మరమ్మత్తు పూర్తి చేయాలన్న లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఆయన ఆర్ఎన్బి శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్ల మరమ్మతుకు సంబంధించి త్వరితగతిన పనులు పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. గుంతల రోడ్లు మరమ్మతుల పనులను ఇప్పటికే అన్ని డివిజన్లలో ప్రారంభించామని, ఇంకా ఏదైనా డివిజన్లలో పనులు ప్రారంభించకుంటే తక్షణమే అక్కడ పనులు చేపట్టాలని ఆదేశించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మహారాష్ట్ర సోలాపూర్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ సోలాపూర్లో రహదారుల నిర్మాణానికి, అనుసంధానానికి కేంద్రం చొరవ చూపిందన్నారు. ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న రవాణా సమస్యలు తొలగాయన్నారు. సోలాపూర్ నుంచి వందే భారత్ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ మార్పుకి నాంది పలికింది ఎన్డీఏ ప్రభుత్వమని, వికసిత మహారాష్ట్ర నుంచి వికసిత భారత్ దిశగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. सोलापुर से वंदे भारत ट्रेन चल रही है. ये बदलाव केंद्र की बीजेपी और महाराष्ट्र की महायुति सरकार के कामों से संभव हुआ है. आज हम विकसित महाराष्ट्र से
विकसित भारत के निर्माण की ओर बढ़ रहे हैं। और इसलिए मैं कहता हूं, भाजपा महायुति आहे तर गती आहे, महाराष्ट्राची प्रगति आहे। साथियों, महाराष्ट्र को अगले 5 साल तक महायुति की ऐसी सरकार की जरूरत है जो स्थिर हो, जिसका एकमात्र लक्ष्य महाराष्ट्र का विकास हो। स्थिर सरकार ही महाराष्ट्र के लिए दूरगामी नीतियां बना पाएगी। लेकिन आप భారత ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర చిమూర్లో బీజేపీ శ్రేణులు నిర్వహించిన బహిరంగ సభలో ఈరోజు పాల్గొన్నారు. సభకులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ మహారాష్ట్ర వికాసం కోసం పలు ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామన్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యేలా విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. सरकार यानी विकास की डबल रफ्तार। आज महाराष्ट्र देश का वो राज्य है जहां सबसे ज्यादा विदेशी निवेश हो रहा है। फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट, यहां नए एयरपोर्ट बन रहे हैं, नए एक्सप्रेस वेज बन रहे हैं। आज महाराष्ट्र में करीब 1 दर्जन वंदे भारत ट्रेनें चल रही है। संकल्प पत्र में लाड़की बहनों के लिए, हमारे किसान भाई बहनों के लिए, देश की युवा शक्ति के लिए, महाराष्ट्र के विकास के लिए एक से बढ़कर భారత రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా భారత రష్యా ఇంటర్ గవర్నమెంటల్ ట్రేడ్, ఎకనామిక్, సైంటిఫిక్ కమిషన్ 25వ సమావేశం ఈరోజు ఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ భారత్లో ఆర్థికంగా పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రష్యా ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇరు దేశాల ఆర్థిక భాగస్వామ్యం మరింత బలపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రష్యా ప్రథమ డిప్యూటీ ప్రధాని డెనిస్ మాంటోరో పాల్గొన్నారు. Our joint endeavors in regard to connectivity, such as the International North-South Transport Corridor, the Chennai-Vladivostok Corridor, and the Northern Sea Route must go forward. We will also be discussing cooperation critical for our food, energy, and health security. Russia has emerged as a major source of fertilizers for us. Its supply of crude oil, coal, and uranium are indeed important. Similarly, India's pharmaceutical industry has emerged as an affordable and reliable source for Russia. Looking ahead, we are also exploring customizing them for the Russian market has to be a shared enterprise. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మనోహర్ పార్కర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ MPIDSA ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్లో అనుకూల రక్షణ వ్యవస్థను నిర్మించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పటిష్టమైన రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు. For defense exports in 2023-24 being the USA, France and Armenia. We hope to achieve the target of rupees 50,000 crores worth of defense export by 2029-30. The publication of the multiple positive indigenization list further emphasizes the government's commitment towards self-reliance. These lists విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 జూలై 14వ తేదీ వరకు ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. ఈ నిర్ణయానికి కేబినెట్ కమిటీ ఆమోదించినట్టు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్లో పేర్కొంది.
విక్రమ్ మిశ్రీ పదవీకాలం నవంబర్ 30వ తేదీతో ముగియాల్సి ఉందని, అయితే 2026 జూలై 14వ తేదీ వరకు గానీ తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు గానీ ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటన తెలిపింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆయన సేవలను పొడిగించినట్టు తెలిపింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఈరోజు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండీ కూటమి నేతలు రాజకీయాలను స్వప్రయోజనాలకు మాత్రమే పరిమితం చేశారని, వారి పాలనలో మైనార్టీల అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. ముస్లిం మహిళల రక్షణ కోసం తలాక్ చట్టంలో మార్పు తీసుకురావడాన్ని సైతం వారు వ్యతిరేకించారన్నారు. जो मुस्लिम समाज के समर्थक छोड़िए सुधार की भी खिलाफत करते हैं, ऐसे लोगों को लेकर आगे बढ़ रही है। और ये सारी जमात वही है जिसने 3 तलाक का भी विरोध किया था, याद करिए। ये सारी जमात वही है जो शाहबानों के साथ खड़ी थी। हमारे प्रधानमंत्री कहते हैं एक रहोगे तो सेफ रहोगे, तो इस पर टॉन्ट मारते हैं, इस पर चुनाव आयोग में जाते हैं। एकता पर परेशानी है, लेकिन देश को तोड़ने वाली ताकतों का खुला समर्थन लेने का षड्यंत्र चल रहा है। हम चाहते हैं ओबीसी को अधिकार मिले, अवसर मिले, रोजगार मिले, नौकरी मिले। और जो मंडल कमीशन में स्पष्ट है कि जो मुस्लिम समाज में भी बहुत पिछड़े। జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జారియాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల అవినీతి, భూ కుంభకోణాలు తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. పేదల సంక్షేమం కోసం వెచ్చించాల్సిన నిధులు దుర్వినియోగమయ్యాయన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా మరింత వెనుకబడ్డాయని, ఈ పరిస్థితి మారడానికి ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. 350 करोड़ रुपया मेरे झरिया और धनबाद के युवाओं का है, माताओं का है, जो ये लूट कर ले गए और ये मानते हैं कि हमने लूट खसोट कर दी, कुछ नहीं होगा। मैं आज कहकर जाता हूं, आप कमल फूल की सरकार बना दो, 1 करोड़ों रुपया लूटने वालों को हम उल्टा लटका कर सीधा करने का काम करें। కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో ఉన్నత సాంకేతిక విద్యా జాతీయ వర్క్షాప్ను ఈరోజు ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ఈ వర్క్షాప్లో యూనివర్సిటీ విద్యను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ అధికారులు, విద్యా వ్యవస్థ నిర్వాహకులకు శిక్షణనిస్తారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ భారతీయ భాషలలో విద్యా బోధన జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉన్నత సాంకేతిక విద్యా వ్యవస్థలను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది రాగల 2 రోజుల్లో పశ్చిమ దిశగా పయనిస్తూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలేందుకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.